ఖాన్ దాడికి రెడీ అయ్యాడు. దసరాకే దుమ్ము దులిపేస్తారంటున్నాడు. ప్రభాస్ కూడా అదే ముహూర్తానికి సై అంటున్నాడు. ఇక సర్కారు వారి పాట తర్వాత సూపర్ స్టార్ స్పీడ్ పెంచబోతున్నాడు. రామ్ చరణ్ ఈసారి బాబాయ్తో పోటీకి సై అనక తప్పదంటున్నాడు. మొత్తానికి టాలీవుడ్ టాప్ స్టార్స్ పాత ప్రాజెక్టులు కొత్త షెడ్యూళ్లతో బిజీ కాబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కొత్త స్కెడ్యూల్ కి రెడీ అయ్యాడు. 2 నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేశాడట. ఇక ఈ సినిమా దసరాకి రాబోతుందట. అదే సమయానికి ప్రభాస్ సలార్ వస్తుందని కొత్త ప్రచారం ఊపందుకుంది. సలార్ జులైలో అన్నా కానీ దసరాకే వచ్చేలా ఉందట. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ కూడా ప్యాచ్ వర్కే పెండింగ్ అంటున్నారు. మే నుంచి త్రివిక్రమ్ మేకింగ్ లో మూవీ రెగ్యులర్ షూట్ షురూ అవుతుందట. సర్కారు వారి పాట మేలో విడుదలవటం, అదే నెల 3వ వారం నుంచి త్రివిక్రమ్ మూవీ షూటింగ్ స్పీడ్ అందుకోవటం జరుగుతుందట. ఇక 2023 జనవరిలో రాజమౌళి మేకింగ్ లో మహేష్ సినిమా పట్టాలెక్కబోతోంది. ఆల్రెడీ స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయని, ఏప్రిల్ నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ షురూ అవుతుందని తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఏప్రిల్ 2వ వారం నుంచి శంకర్ మూవీ కొత్త స్కెడ్యూల్ తో బిజీ కాబోతున్నాడు. మేలో మాత్రం గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టుని పట్టాలెక్కించబోతున్నాడంటున్నారు. పుష్ప మూవీ 2వ భాగం ఈ ఏడాది డిసెంబర్ అన్నారు. కానీ వచ్చే ఏడాది సమ్మర్కే వాయిదా వేస్తారట. పుష్ప పార్ట్ 2లో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువడంతో తీయడం సెప్టెంబర్లోగా పూర్తయ్యే ఛాన్స్ ఉందని, కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పెండింగ్ అని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 ఫస్ట్ స్కెడ్యూల్ తర్వాత బోయపాటి మూవీ ఫస్ట్ స్కెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడన్నారు. కానీ పుష్ప 2 సెప్టెంబర్లో పూర్తయ్యాకే బోయపాటి ప్రాజెక్టు అక్టోబర్లో పట్టాలెక్కుతుందట.